వెల్కమ్ టు వావి న్యూస్. కావలి పట్టణంలో స్థానిక మున్సిపల్ ఛాంబర్ కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సచివాలయాల సచివాలయ పరిధిలో ఉన్న వార్డులను మౌలిక సదుపాయాల కోసం 28 సచివాలయానికి 12 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, ఏ వార్డులలో అయితే పనులు అత్యవసరం చేయాల్సి ఉంటాయో వాటిని త్వరగా పూర్తి చేసేందుకు కావలి మున్సిపల్ అధికారులను ఆదేశించడం జరిగిందని, త్వరలోనే ఈ పనులు పూర్తి చేస్తారని తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపోత్సవ వారోత్సవాలు భాగంగా ఈ నెల 19వ తేదీ జరుగును. కార్యక్రమానికి కావలి పట్టణ ప్రజలు పార్టీలతోనూ కులమతాలతో మతాలకు అతీతంగా హాజరవ్వాలని, దీని కొరకు బస్సులు సిద్ధపరచుకున్నాయని రావచ్చని ఆయన తెలిపారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మున్సిపాలిటీ కమిషనర్ గారు మరియు ఇంజనీరింగ్ విభాగం, అదేవిధంగా వార్డు ఇన్ఛార్జిగా అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కావలి పట్టణంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏ సచివాలయ పరిధిలో చేస్తున్నామో ఆ సచివాలయానికి ప్రతి ఒక్క సచివాలయానికి కూడా స్పెషల్ గ్రాంట్ కింద అన్ని మున్సిపాలిటీలో కూడా 20 లక్షలు ఇస్తే కావలిలో 40 లక్షలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆ సచివాలయ పరిధిలో ఉన్న వార్డులు తిరిగినప్పుడు అక్కడ ప్రజలకి ఏవైతే అత్యవసరమో, రోడ్డు కావాలా, డ్రైన్ కావాలా, లేదా ఇంకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్రూవల్స్ కూడా తెప్పించడం జరిగింది. వాటిని పర్యవేక్షిస్తూ ఎన్ని వార్డులో ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి, ఎక్కడైనా ఇంకా పెండింగ్ ఉన్నాయా, ఒకవేళ పెండింగ్ ఉంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి, ఎక్కడ కూడా వర్క్స్ కంప్లీట్ కాకుండా ఉండకూడదు, ప్రతి ఒక్క వర్క్ కూడా కంప్లీట్ చేయాలి వితిన్ టైం కాపు అని ఈరోజు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్క వార్డులో కూడా ఏదైతే 40 లక్షల వర్క్స్ శాంక్షన్ చేస్తున్నామో దానికి సంబంధించి ప్రతి ఒక్క నివేదిక కూడా మాకు ఇవ్వాలి. అక్కడ జరిగిన పనులు ఎంత % అయినాయి, అదేవిధంగా ఏదైనా బ్యాలెన్స్ కూడా ఇంకా జరగకపోతే దాన్ని ఇన్ఛార్జితో కూడా చెప్పి దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేటట్టు చూడమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా ఏవైతే వర్క్స్ చేసేసారో వాటిని పర్యవేక్షిస్తూ అవి బాగా జరిగినాయా లేదా, అదేవిధంగా వాటికి సంబంధించిన బిల్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇమీడియట్గా వాటిని కూడా ఏవైతే కంప్లీట్ అయినాయో వాటన్నిటిని కూడా చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పేద ప్రజలకు మంచి చేయగా ఈరోజు అదే ఎజెండాగా కావలి మున్సిపాలిటీలో దాదాపు 28 సచివాలయాలు ఆల్మోస్ట్ 12 కోట్ల రూపాయలు ఇవ్వడం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ కొన్ని రోడ్లలో, కొన్ని వార్డ్స్లో కొన్ని ప్యాచ్ వర్క్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని మీరు సొంతంగా కూడా మీరంతా కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు కావలి నియోజకవర్గం తరపున ఒక ఎమ్మెల్యేగా, ఎందుకంటే నాకు అండగా ఉండేది ఈరోజు చాలామంది ఎస్సీసీ, ఎస్టీసీ, బీసీసీ, మైనార్టీసు, అదేవిధంగా ఈరోజు పథకాలు అందుకుంటున్న మా పేద ప్రజలంతా కూడా ఈరోజు విగ్రహ ప్రతిష్ట ఈ నెల 19వ తారీఖు సాయంకాలం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి కావలి నియోజకవర్గం విజయవాడలో ఆ కృష్ణానది దగ్గరలో మున్సిపల్ స్టేడియం పక్కన ఈ స్టాచ్యూని దాదాపు 200 అడుగు స్టాచ్యూని ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కావలి నియోజకవర్గాన్ని నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి పాలు పంచుకోవాలి, దాన్ని విజయవంతం చేయాలని కూడా ఈరోజు చెప్తున్నాం. దానికి సంబంధించి మండల హెడ్ క్వార్టర్స్లో కొన్ని బస్సులు కూడా మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అంబేద్కర్ గారు అనేది ఒక ఎస్సీ ఎస్టీకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక గొప్ప రాజకీయవేత్త, ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించిన నేత. అటువంటి మహానుభావుని యొక్క విగ్రహ ప్రతిష్ట ఈరోజు మన తాడేపల్లి విజయవాడలో అంగరంగ వైభవంగా రేపు 19వ తారీఖు జరగబోతోంది. ఆయన విగ్రహం యొక్క ఫుట్టే ఆల్మోస్ట్ 70 అడుగు ఉంది. దాని తర్వాత మరి 100 అడుగుల విగ్రహాన్ని, 120 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం దాని మీద జరుగుతుంది. దాని కింద మ్యూజియంస్ కావచ్చు, అదేవిధంగా గ్రంథాలయాలు కావచ్చు, ఆయన సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్స్ కావచ్చు, అదేవిధంగా
అక్కడ గార్డెన్స్ కావచ్చు, అదేవిధంగా లేజర్ షోస్, నైట్ టైం లేజర్ షోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన ఆ విగ్రహం కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో 30-40 కిలోమీటర్ల నుంచి కూడా ఎక్కడి నుంచి చూసినా కూడా ఆ విగ్రహం కనిపించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దడం నిజంగా ఈ దేశంలోనే గర్వించదగ్గ విషయం. అటువంటి మహానుభావుని ఈరోజు మనం, ఎందుకంటే మనం గుజరాత్లో చూసాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చేశారు. అదే రీతిగా ఈరోజు మన విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అంత పెద్దది, దేశంలోనే పెద్దది ఈరోజు ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వకారణంగా మేమంతా కూడా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని ముఖ్యంగా కాంక్రీట్ రోడ్స్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజెస్ వ్యవస్థ కొంత ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ కొత్త డ్రైనేజెస్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో కొన్ని డ్యామేజ్ అయిన డ్రైన్స్ కావచ్చు, కొన్ని రోడ్స్ ఏడైతే ప్యాచెస్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి కావలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే దాంట్లో మనం ఇక మీదట కూడా బాగా పనిచేయాలి. సిబ్బంది కూడా, ఎందుకంటే ఈ మధ్య సిబ్బంది కూడా స్ట్రైక్ చేయడం వలన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కావలి పట్టణంలో కూడా పారిశుద్ధ్యంలో ఇబ్బంది పడ్డ ప్రజలకి ఇంకా నుంచైనా మంచి చేసే విధంగా డ్రైవ్ ఒకటి పెట్టేసి ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా డ్రైవ్ పెట్టేసి ఆ సచివాలయ పరిధిలో ఉన్న రోడ్డు అన్నీ, డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పినాం. రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా చేసి పట్టణ ప్రజలకు ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా అన్ని వార్డులు పరిశుద్ధంగా ఉండేటట్టు చేయాలని చెప్పడం. దీనికి అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీ వర్కర్స్ పనిచేస్తున్నారంటే దాని మీద ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు, అదేవిధంగా అక్కడ శానిటేషన్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు. వారంతా కూడా వాటిని పర్యవేక్షిస్తూ, అదేవిధంగా నాయకులు కూడా మీ వార్డు ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటన్నింటినీ కూడా ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారికి లేదా మాకు తెలియజేసి అక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసే విధంగా నాయకులంతా కూడా పనిచేయాలని కూడా తెలియజేశాము. కాబట్టి తప్పకుండా మున్సిపాలిటీని బాగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, అధికారంతో ఉంది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేస్తున్నాడు. కాబట్టి మీ జీతాలు కూడా పెంచడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా న్యాయం చేసే విధంగా పనిచేయాలని నేను అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే,